బిడ్డకి ఇచ్చిన నా బిడ్డ నొప్పుతోనే పురుగు ఎలా మిలుగావు తండ్రి ప్రభా. నా దేవుడు నాకున్నాడు, నా బిడ్డను రక్షిస్తాడని నేను మొరపెట్టు వచ్చాను తండ్రి ప్రభా. నువ్వు నా బిడ్డను ముఖ్యం స్వస్పరిచినందుకు దేవా నీకేమి ఇవ్వగలనయ్యా తండ్రి ప్రభా. విరిగి నలిగిన హృదయంతో నిన్ను శుద్ధించడం తప్ప, నిన్ను ఆరాధించడం తప్ప నేనేమి ఇచ్చినా నీ రుణం తీర్చలేదు దాని తండ్రి ప్రభా. బంగారం వెండి నాకున్న ఎన్ని ఇచ్చినా తండ్రి ప్రభా నీ రుణం తీర్చలేదు తండ్రి ప్రభా. మురికి గుడ్డ లాంటి దాని తండ్రి అయినా ఎత్తి ఏర్పడి అందరూ ఎవరు చేసి అందరూ వెగిరించిన తండ్రి ప్రభా. ఈ రోజు ఇది రోజు మేము ఇలా గుడ్డబట్టి నీ కృపేదయ్యా తండ్రి ప్రభా. ఎన్నడూ విడిసిన నువ్వు ఎవరు విడిచిన నువ్వు విలువను ఎడబాయన ఎవరు ప్రభా. నువ్వు చేసిన మేలుకి నువ్వు చేసిన ఉపకారములకి తండ్రి ప్రభా. ఇదిగో నాకు తీసి ఆరాధన త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు నామానికి సమర్పించుకున్నా తండ్రి. మా పరిశుద్ధి స్వభావాలు కృప కలిగిన ప్రేమ కలిగిన మా ప్రజలకు మా తండ్రి ఆచరిస్తున్నాం దేవా. ఈ శరీరంలో మరి దేవా మరి ఈ కుటుంబం పక్షముగా మీరు చూపినటువంటి ప్రేమ బట్టి కనికరం బట్టి దేవా చాలి కలిగిన చూపును బట్టి నీకు ప్రభావ అవునయ్యా. మరి మరి దేవా మరి కుటుంబ పక్షముగా మీరు జ్ఞాపకం చేసేసిన దేవా మరి నాట మరియు లాచలు చేతను దేవా మీరు బయలుపరిచేసిన దేవా. మరి దేవ తండ్రి మరి సమాధానం లేనప్పుడు దేవా కుటుంబంలో నెమ్మది లేనప్పుడు మరి దేవ సంతోషం లేనప్పుడు దేవా మరి ఆ కుటుంబం కలవరం ఉన్నప్పుడు దేవా మరి అన్నీ ఉన్నప్పుడు మరి ఎంతో నష్టంగా మాట్లాడవచ్చు. అయితే మరి దేవా అటువంటి వాటిలో నుండి దేవా మరి మరి విడిపించి దేవా మరి నెమ్మది సమాధానం సంతోషం ఇచ్చిన దేవా. అయితే మరి దేవా లాజరు విషయం మరి మరణించినప్పుడు సమకూర్చి బ్రతికించి దేవదేవని అవునయ్యా దేవా. మరి దేవా మీరు ఆ లాజరు కొరకు కన్నీరు విషయం దేవుడు అయితే అయితే మరి కన్నీరును చూసి మరి దేవా మీరు కుటుంబాన్ని చూసి మీరు కాచి కాపాడి భద్రపరిచి రక్షించినటువంటి గొప్ప దేవుడు అయితే అవునయ్యా. మరి యొక్క మరి కుటుంబంలో కూడా దేవ మీరు దేవ మరి యొక్క మరి జాన్ పడతాయి మరి దేవ ఆ యొక్క బిడ్డ మరి దేవ తండ్రి మరణములు ఉన్నప్పుడు మరణ ప్రవర్తలు ఉన్నప్పుడు మీరు దేవ విడిపించి ఆ బిడ్డను మీరు బ్రతికించి ఇతరముల వరకు కూర్చోబెట్టినప్పుడు అందరూ రక్షించుకున్నాము అవునయ్యా. మరి దేవ ఆ బిడ్డ సంతోషంతో కూడా దేవ మరి సంతోషించడానికి మీరు ఏర్పరిచినటువంటి దేవ కూర్చుంటున్నాము. అయితే దేవ మరి యొక్క శివంలో మరి దేవ తండ్రి మీరు చేసినటువంటి దేవుడు ఎంతో గొప్పది, అది జీవితంలో మర్చిపోవాలని చనిపోతున్నాం. కాబట్టి దేవ ఆయన చూసినప్పుడు మీరు గుర్తురావుతున్నాం. అయితే అవునయ్యా అందరి పక్షం ఉండాలయ్యా. మీరు చేసినటువంటి మీరు ఉపకారం దేవ మీరు చేసిన మేలుకు నేను కూడా ఇవ్వలేనటువంటి వారిని ఏమి కూడా ఇవ్వలేనటువంటి దుర్భాగ్యమైనటువంటి దేవ స్థితి ఆరాధన తప్ప ఏమి ఇవ్వలేనటువంటి దుర్భాగ్యులను గురించి మీకు మహిమగడత ప్రభుత్వ చెల్లిస్తుంది. మా ప్రభుత్వం మా రక్షణ యేసుక్రీస్తు ప్రభువారి నామమున బట్టి నా కొద్ది స్థితి ఆరాధన బంగారు పాదం సమర్పిస్తున్నాను. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకమున్న దేవా, జీవం కలిగిన రాజా, ఈ దినమున తండ్రి జాయసమ్మ గృహంలో తండ్రి ఈ విధంగా మేము తండ్రి కృతజ్ఞత చెల్లించడానికే సహవాసం ఇచ్చినందుకే వందనాలు దేవా. అలాగే ఈ దినంలో విడుదల చేసిన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా. మరి దేవా దినాల్లో తండ్రి యెహోవాను ఎరగనటువంటి రాజు వచ్చినప్పుడు ఎర్ర సముద్రంలో ముంచి వేయడానికి కారణము తమ తల్లిదండ్రులు వారికి గొప్ప దేవుని గురించి తెలియపరచని కారణాన గొప్ప మరణం వచ్చింది ప్రభా. దేవా మరి తల్లిదండ్రులుగా ఏ విధంగా మరి పిల్లలకి నేర్పించాలో ఈ యొక్క కుటుంబాన్ని ఆధారం చేసుకొని మీరు వివరిస్తూ వచ్చిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు. ఓ ప్రభా, బాల్య దినంలోనే సృష్టికర్తను స్మరించుకోవాలని వాక్యంలో రాయబడతా వచ్చింది దేవా. అనేకులు అన్ని జనాంగం పెద్ద వృద్ధులు ప్రభా వారు కూడా చెప్తున్నారు 10 సంవత్సరాల లోపే పిల్లల్ని మంచి పద్ధతిలో క్రమశిక్షణలో నేర్పి నడిపితే వారు దేశానికి ఎంతో ఉపయోగకరంగా మారుతారని
ప్రభా మరి మీ బిడ్డలు తండ్రి దేవా వారి యొక్క పిల్లల్ని ఏ విధంగా పెంచాలో జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. ఆ విషయాలన్నింటిని బట్టి వందనాలు. మార్త మరియా లాజరు ఆ కుటుంబం యొక్క జీవితాన్ని మా ముందు తీసుకొచ్చినారు. మరియా తండ్రి ఉత్తమమైంది ఏర్పాటు చేసుకుంది. ఉత్తమురాలని అనిపించుకోవటానికే ప్రభా ఆ ఇంటిలో ఉన్నటువంటి కలవరాలన్నీ తీసివేయటానికే మీరు ఇష్టపడి తండ్రి 3 దినాలు వేచి ఉంచి 4వ దినంలో వారి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి మరణంలో నుంచి జీవం తీసుకురాగలిగిన శక్తి కలిగిన దేవుడు అని ఆ కుటుంబం ద్వారా అనేకులకి మీ నామం తండ్రి తెలియ ప్రభా అలాగే ఈ కుటుంబం ద్వారా కూడా చిన్న బిడ్డని బ్రతికించి దేవా మరి